వెల్కమ్ బ్యాక్ ది రాయగడ రైడర్ తెలుగు బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మనం రాయగడ టు విజయనగరం ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాండి. అది కూడా బరంపూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో అయితే ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇది మనకి కొత్త ట్రైను, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చూడడానికి. ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అండి, బరంపూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లోనే ఇప్పుడు మనం జర్నీ అయితే చేయబోతున్నాం. మనకి ట్రైన్ అయితే రాయగడ నుంచి 7:30కి అయితే టైమింగ్ ఉంది. 7:15 అయింది ఇప్పుడైతే. మనకి ట్రైన్ టికెట్ అయితే తీసుకుందాం. టికెట్ అయితే 75 రూపాయలు పడిందండి రాయగడ టు విజయనగరంకి. కోచెస్ అయితే ఎల్హెచ్బి కోచెస్తో చాలా అంటే చాలా కలర్ఫుల్గా సూపర్గా కనిపిస్తుంది. చూద్దాం ఇంకా ట్రైన్ జర్నీ అయితే ఎలా ఉండబోతుందో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ కోచెస్, ఈ ట్రైన్ గట్ట. ఫ్రెండ్స్, మనకి రాయగడ నుంచి విజయనగరం వెళ్ళడానికి ఈ ట్రైన్ అయితే ఇంచుమించు 2 నుంచి 2.5 గంటలు పడుతుందండి. ఉదయన టు బరంపూర్ అయితే వెళ్తుందండి ట్రైను, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. చాలా అంటే చాలా సూపర్గా ఉంది చూడడానికి అయితే. ట్రైను చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది నాకైతే. ఓకే, చూద్దాం ఇంకా ఈ ట్రైన్ జర్నీ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో. ఫ్రెండ్స్, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మనం బోగిలోకి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. సిట్టింగ్ కంఫర్టబుల్ కానీ, బాత్రూమ్స్ కానీ, ఏవేవో స్పెషాలిటీస్ ఎలాగ ఉన్నాయో ఒకసారి చూద్దాం, ఓకేనా? ట్రైన్ అయితే చూడడానికి చాలా అంటే చాలా సూపర్గా కనిపిస్తుందండి. ఫ్రెండ్స్, ఇదైతే దివ్యాంగన్ భోగి అండి, వికలాంగుల భోగి. ఇదైతే మనం నార్మల్ భోగిలోకి అయితే వెళ్తాం ఇప్పుడు, ఓకేనా? ఫ్రెండ్స్, నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఈ ట్రైన్లో అయితే జర్నీ చేయడం. చూడడానికి అయితే ట్రైన్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అదిరిపోయింది. ట్రైన్ లుక్ అయితే. ట్రైన్ కూడా కొంచెం స్పీడ్గా అయితే వెళ్తుందట. చూద్దాం మరి ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుందో మనకి. సీట్లు అయితే ఫుల్ ఖాళీ అండి. ట్రైను రాయగడ నుంచి బరంపూర్ వెళ్ళే వాళ్ళకి కానీ, విజయనగరం వెళ్ళే వాళ్ళకి కానీ ఈ ట్రైన్ సూపర్ అండి. చూసండి కదా ఎంత ఖాళీగా ఉందో. బాత్రూమ్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో. బాత్రూమ్ చూడడానికి అయితే బాగానే ఉందండి. మరి లోపల సర్వీస్ ఎలా ఉంటుందో, మెయింటెనెన్స్ ఎలాగుందో చూద్దాం. మెయింటెనెన్స్ అయితే పైన అయితే ఓకేనండి. వాటర్ సర్వీస్ ఏది బాగోలేదు మనకి. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. బాత్రూమ్ అయితే వాటర్ లేదు, ఏమీ లేదు, ఏ సౌకర్యం లేవు. చూడడానికి మాత్రం అన్నీ నీట్గా కట్టారు కానీ వాటర్ సదుపాయం ఏమీ లేదండి. చాలా దారుణంగా ఉంది బాత్రూమ్. నాకైతే నచ్చలేదు ఇది. మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇది గమనించాలి. కొంచెం బాత్రూమ్స్ గట్రా బాగా మెయింటైన్ చేయడం అయితే చేస్తే చాలా బాగుంటుంది. ప్యాసింజర్స్కి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సీట్స్ అయితే చాలా అంటే చాలా అదిరిపోయి ప్రీమియం లుక్స్తో చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. చూస్తున్నాను కదా, కూర్చున్నాను. నా సీట్ అయితే నాకు దొరికింది. విండో సీట్ అయితే తీసుకున్నాను. హ్యాపీగా ఇక్కడ నుంచి అయితే మంచి వ్యూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ట్రైన్ ఇంకా టైం అవ్వలేదండి, అందుకే ఇంకా ట్రైన్ తీయలేదు. ఇంకో 10 మినిట్స్ 5 మినిట్స్లో ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి రాయగడ నుంచి. ఓకే, గ్రీన్ సిగ్నల్ అయితే పడింది మనకి. మన గార్డు జెండా ఊపుతుంటారు, చూసారు కదా, గ్రీన్ జెండా, పచ్చ జెండా ఊపేశారు. రాయగడ బాయ్ బాయ్. రాయగడ నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది మనకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, ఓకేనా? బరంపూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రాయగడ నుంచి స్టార్ట్ అయింది. మన విజయనగరం జర్నీ అయితే రాయగడ టు విజయనగరం జర్నీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్. ఇంకా మనం చూద్దాం ట్రైను ఎలా వెళ్తుందో, ట్రైన్ స్పీడ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనకి అంత సస్పెన్స్ కానీ ఏదైనా మొత్తం ఇక్కడ నుంచి జర్నీ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ట్రైన్ చూస్తున్నారా, బ్యాక్ సైడ్ ఎన్ని బోగీలు ఉన్నాయో. చాలా అంటే చాలా లెంతీగా ఉంది ట్రైను. ఫ్రెండ్స్, మనకి రాయగడలో ఓవర్ బ్రిడ్జ్ వర్క్ అయితే అవుతుందండి, కన్స్ట్రక్షన్ వర్క్. దాని కారణంగా అయితే ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్లోనే డౌన్లోనే మనకి బస్సులు అయితే ఆపేస్తుంటారు. ఇక్కడే బస్ స్టాండ్ చేశారు. దాని కారణంగా అయితే అక్కడ బస్సులు అన్నీ ఉన్నాయి, స్టాప్ అయిపోయి. ఏదో చూస్తున్నారు కదా, కొత్తగా పెయింట్లు అన్నీ వేస్తున్నారు. పైన అయితే బస్సులు కానీ, కార్లు కానీ, బైకులు కానీ ఏవి కూడా రన్నింగ్ లేదండి. ఫ్రెండ్స్, ట్రైన్ స్పీడ్ అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. మనకి ఇప్పుడైతే మనం మజ్జిగవరం తల్లి టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చాం. చూడండి, ప్రతి ఒక్కరూ ఆ తల్లి దర్శనం చేసుకోండి. క్షేమంగా వెళ్ళాలని దండం పెట్టుకోండి, ఓకేనా? ఇక్కడైతే మనకి చాలా అంటే చాలా సూపర్ బ్రిడ్జ్ వ్యూ అయితే ఉంటుందండి. ఇది మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పాలి. నాకు మీకైతే చూస్తున్నారు కదా మీరే ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తుందో వ్యూ అయితే. మనకి బ్రిడ్జ్ మీదలో ట్రైన్ వెళ్తుంటే ఆ ట్రైన్ విండో సీట్ నుంచి మనం చూస్తుంటే చూడండి, ఆ బ్రిడ్జెస్, ఆ లోయలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. చాలా అంటే చాలా సూపర్గా
ట్రైన్ మాత్రం చాలా లెంత్గా ఉందండి. చూడండి ఎంత పొడవుగా ఉంది. మినిమం 1 km ఇలా ఉంటుందేమో. అంత పొడవు మీద ట్రైను ఇంత స్పీడ్లో వెళ్తుంది. చాలా అంటే చాలా సూపర్ అండి ట్రైన్ మాత్రం. 2 hours అని చెప్పారు మనకి రాయగడ టు విజయనగరం. నాకు తెలిసి ఒక 30 minutes లేట్ అయితే అవ్వచ్చు, చెప్పలేము. మరి చూద్దాం. మరి మనం విజయనగరం వెళ్ళేసరికి ఇది 2 hours వెళ్ళిపోద్దా లేకపోతే ఇంకా టైం పడుతుందో చూద్దాం. ఓకేనా. ఇన్సైడ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉందండి, క్లాస్గా నీట్గా. ఓకేనా. ట్రైన్ స్పీడ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా చాలా అంటే చాలా స్పీడ్లో వెళ్తుంది. మినిమం 100+ మెయింటైన్ చేస్తున్నారండి ఫ్రెండ్స్. మనకి ట్రైన్ ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే, ఇలా 110, 120 స్పీడ్ కానీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా 2 hours మనం విజయనగరం రీచ్ అయిపోతామండి. మనకి పెద్దగా బోర్ కూడా కొట్టదు ట్రైన్ జర్నీ. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చూస్తుంటారు కదా ఎంత హై స్పీడ్లో వెళ్తుందో ట్రైను. వీడియో తీయడం కూడా కష్టమైపోతుంది నాకైతే ఫ్రెండ్స్. మనకి రాయగఢ్ నుంచి విజయనగరానికి వెళ్ళే మధ్యలో మినిమం 2 stops ఉంటాయండి. ఒకటి పార్వతీపురం, 2 బొబ్బిలి, నెక్స్ట్ విజయనగరం, అంతేనండి. ట్రైన్ అయితే చాలా అంటే చాలా సూపర్గా కనిపిస్తుందండి. చూడండి ఎంత లెంతీగా ఉంది. మంచి కరువు టర్నింగ్ల దగ్గర అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. స్పీడ్ అయితే మామూలుగా లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీలో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి అయితే బూస్ట్ చేశారంటే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఓకేనా. ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్ పార్వతీపురం స్టేషన్ అయితే వచ్చిందండి. ఇదైతే మనకి బెలగం అని అంటారు. ఒకప్పుడైతే పార్వతీపురం టౌన్ స్టేషన్లో అయితే స్టాప్ అయితే ఇచ్చేవాళ్ళు ఎక్స్ప్రెస్లకి. ఇప్పుడైతే మనకి పార్వతీపురంలో అయితే స్టాప్ ఇస్తున్నారండి. ఓకే. ఇదే మన ఫస్ట్ స్టాపు రాయగఢ నుంచి విజయనగరం వెళ్ళే రూట్లో అయితే మనకి ఫస్ట్ స్టాప్ అయితే ఇదే. నెక్స్ట్ బొబ్బిలి అండి. బొబ్బిలి తర్వాత ఇంకా డైరెక్ట్ మనకి విజయనగరమే, ఇంకేం లేదు. ఇప్పుడైతే పార్వతీపురం స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయిందండి. అదండి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మన గార్డ్ గారు అయితే పచ్చ జెండా ఊపేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. పర్వాలేదు, ఇంచుమించు ఒక 5 minutes ఉంచుతున్నారు ఒక్కొక్క స్టేషన్ దగ్గర. మనకి ఇబ్బంది అయితే ఎట్లేదు. ఎవరైనా ట్రైన్ ఎక్కే వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్నీ బాగున్నాయి. అలాగని ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత స్పీడ్ కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగా. ఫ్రెండ్స్ ఈ స్టేషన్కి అయితే పార్వతీపురం అని అంటారు కదా, నాకు తెలిసి నా చిన్నప్పుడు అయితే బెలగం అని అయితే చాలామంది అనేవారండి. ఇది మనకి ఆంధ్ర నుంచి వస్తే పార్వతీపురం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది ఫస్ట్ స్టేషను. మనకి రాయగఢ నుంచి వస్తే పార్వతీపురం టౌన్ మనకి ఫస్ట్ స్టేషన్ దగ్గరలోకి వస్తుందండి. 2 స్టేషన్లు అయితే ఉన్నాయి ఇక్కడ 1 kilometer డిస్టెన్స్లో. నాకు తెలిసి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒకే ఊరికి 2 రైల్వే స్టేషన్లు అయితే ఎక్కడ ఇవ్వలేదండి, ఒక్క ఈ పార్వతీపురంకే ఇచ్చారు. ఇది మాత్రం సూపరు. మరి రీజన్ ఏంటి అనేది మనకైతే తెలీదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ట్రైన్ అయితే మళ్ళీ స్పీడ్ స్టార్ట్ అయింది. ఇంకా మామూలుగా వెళ్ళట్లేదు, మీరే చూస్తున్నారు కదా, చాలా సూపర్గా వెళ్తుంది ట్రైను. మనకి సీతానగరం బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఈ సీతానగరం బ్రిడ్జ్ దాటాకైతే మనకు వచ్చే కర్వ్ ఉంటుందండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చాలా పెద్ద టర్నింగ్ ఉంటుంది ఇక్కడైతే మనకి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి రైట్ సైడ్ అయితే టర్నింగ్ అవుతుందండి. మనకి లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యేటప్పుడు మనం ట్రైన్ని చూసుకున్నామంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ట్రైన్ మొత్తం క్లియర్గా కనిపిస్తుందండి. అంత పెద్ద టర్నింగ్ అయితే ఉంటుంది మనకి.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బొబ్బిలి స్టేషన్ అయితే చేరుకున్నామండి. ఇదైతే బొబ్బిలి జంక్షన్ అని ఎందుకు చెప్తారో తెలుసా మీకు? ఇక్కడ బొబ్బిలి నుంచి మనకి సాలూరు వెళ్ళకి ఒక రైల్వే బస్ ట్రైన్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ ట్రైన్లో మనకి బొబ్బిలి నుంచి సాలూరు వెళ్ళిపోతారు. అది రైట్ సైడ్ ఉంటుంది ట్రాక్. మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతే విజయనగరం విశాఖపట్నం వెళ్ళిపోతాం. అందుకే మనకి బొబ్బిలి జంక్షన్ అనే పేరు అయితే ఉంది. చాలామంది ట్రైన్లో బొబ్బిలి వస్తారు కండి. బొబ్బిలి నుంచి వచ్చి మనకి సాలూరు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇక్కడ దిగేసి మనకి బొబ్బిలిలో దిగేసి సాలూరు బస్ ట్రైన్ అయితే ఎక్కాలి. ఎక్కితే మనం సాలూరు అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ బొబ్బిలి నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. గార్డు గారు అయితే పచ్చ జెండా ఊపేశారు, చూస్తున్నారు కదా. మనకి ఈ ట్రైన్ అయితే ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. ఎక్కడ బోర్ కొట్టకుండా ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇంకా 100, 110, 120 ఈ స్పీడ్లో అయితే వెళ్తుంది. బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మనకి ట్రైన్లో కూడా కూర్చోడానికి కంఫర్టబుల్నెస్ కానీ ఏదో ప్రతిదీ కూడా చాలా బాగుంది. క్లీన్గా నీట్గా చాలా అఫీషియల్గా. కానీ నాకు ఒకటే డిసప్పాయింట్ చేసిందండి, అది వాష్రూమ్లో వాటర్ సరిగ్గా రావట్లేదండి. ఇది మాత్రం నాకు చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. నేను చెప్తుంది అయితే జనరల్ బోగీలోనండి. ఈ జనరల్ బోగీలో అయితే బాత్రూమ్ అయితే క్లీనింగ్ లేదు, అలాగని వాటర్ సర్వీస్ కూడా బాగోలేదు. వాటర్ అవైలబుల్ లేదు మెయిన్. ఇది మన ఇండియన్ రైల్వేస్ ఈ ట్రైన్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం కొంచెం ఆలోచించాలండి. మెయిన్ స్టేషన్లు అంట చెక్ చేయించి కొన్ని వాటర్ అవైలబిలిటీ కానీ క్లీనింగ్ కానీ అన్నీ కూడా శుభ్రంగా మెయింటైన్ చేసేలా చూసుకోవాలి మన ఇండియన్ రైల్వేస్ అయితే. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్తో ప్రయాణిస్తుంటారు కదా ట్రైన్స్లోని. అటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. ఇదైతే కొంచెం మేజర్ ప్రాబ్లం అని నేను చెప్పుకుంటానండి నేనైతే. ఓకే అండి, ఇది మన ఇండియన్ రైల్వేస్ అయితే కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది ప్రతి ట్రైన్లో కూడా. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడకైతే ట్రై చేయండి. ట్రైన్ చూస్తున్నారు కదా, స్పీడ్ మెయింటెనెన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ట్రైన్. మనకి సస్పెన్షన్ సిస్టమ్ కానీ ఏదైనా పొదుపులు ఎక్కువ లేకుండా కోచెస్ అయితే సూపర్ అంటే సూపర్గా డిజైన్ చేశారు. మనకి స్పీడ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. మనకి చాలా త్వరగా మన గమ్యానికి చేరుకునేలాగా ట్రైన్ అయితే చాలా బాగా నిర్మించారు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి డొంకినవలస రైల్వే స్టేషన్ అండి. ఈ స్టేషన్ అయితే మనకి బొబ్బిలి తర్వాత వచ్చే ఫస్ట్ స్టేషన్ అండి. ఇక్కడ నుంచి మనకి కోమట్టపల్లి, తర్వాత గజపతి నగరం, ఇలా ఇంకా 3-4 స్టేషన్లు అయితే ఉంటాయండి. ఆ తర్వాత మనకి విజయనగరమే. ఇక్కడైతే స్టాప్ లేవండి, ఎక్స్ప్రెస్ లేవి కూడా స్టాప్ లేవు ఈ స్టేషన్లు అంట. ట్రైన్ అయితే కొంచెం స్లో అయింది. ఫ్రెండ్స్ ట్రైన్ అయితే చాలా అంటే చాలా సూపర్గా వెళ్తుంది. కానీ బాత్రూమ్లు అయితే అస్సలు బాగాలేదు, చాలా చెత్తగా ఉన్నాయి. మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగాలేదు. ట్రైన్ స్పీడ్ మాత్రం ఎక్సలెంట్. మనకి విజయనగరం ఇంకైతే 9:30కి అయితే వెళ్ళిపోద్ది అన్నారు. మరి చూడాలి ఎంత టైం అవుద్దో. ఓకేనా, జలుబు చేసిందండి, అందుకే కొంచెం దారుణంగా అయితే ఉంది ప్లేస్. చాలా అంటే చాలా జలుబు చేసింది, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా. ఫ్రెండ్స్ ఇదైతే మనకి గొట్లం రైల్వే స్టేషన్ అండి. మనకి గొట్లం తర్వాత ఇంకా విజయనగరమే నెక్స్ట్ స్టేషన్. గొట్లం తర్వాత
చూస్తున్నారు కదా, ఇదైతే ఈ మధ్యనే డెవలప్ చేశారు, పెద్ద స్టేషన్ చేశారు ఈ స్టేషన్ని. ఇది చాలా అంటే చాలా పెద్ద కర్వ్ అండి ఈ గొట్లం రైల్వే స్టేషన్ దగ్గర. చూస్తున్నారు కదా, ట్రైన్ మనకి ఫుల్ లెంత్గా మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ చూసామంతే ట్రైన్ వ్యూని. చాలా అంటే చాలా పెద్ద కర్వ్ అండి ఇది. మీరు చూస్తున్నారు కదా, ఇందాక నుంచి ఇప్పటివరకు అలాగా టర్నింగ్లోనే వెళ్తుంది ట్రైను. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇదే మనకి రాయగఢ్ నుంచి విజయనగరంకి వెళ్ళే లాస్ట్ స్టేషన్ ఇది. ఈ స్టేషన్ దాటిపోతే ఇంకా మనం విజయనగరం రీచ్ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, విజయనగరం అవుటర్లో అయితే ట్రైన్ ఆపేశారండి. మనం ఇదే కాదండి, చాలా ట్రైన్స్ అయితే ఇలాగే అవుటర్లు ఆపేస్తుంటారు చాలాసార్లు. ఎందుకంటే విజయనగరంలో ప్లాట్ఫామ్స్ ఖాళీ లేకపోవడం వల్ల అయ్యి ఉండొచ్చు బహుశా. ఫ్రెండ్స్, తెలియక చాలామంది రిజర్వేషన్ అయితే చేయించుకుంటారండి ఈ ట్రైన్కి, మనకి రాయగఢ్ నుంచి విజయనగరంకి. నాకు తెలిసి రిజర్వేషన్ అయితే అవసరం లేదు. చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉన్నాయి సీట్లు. హ్యాపీగా జనరల్ బోగీలోనే వచ్చేయచ్చు తక్కువ ఛార్జ్తోని. ఓకే, ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొద్దిసేపట్లోని మనం విజయనగరం అయితే రీచ్ అయిపోతాం. ఇదంతా విజయనగరం అవుటర్ ఏరియా అండి, ఆల్మోస్ట్ విజయనగరం అనుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్ ఒక రైల్వే లైన్ కనిపిస్తుంది. అది మనకి విజయనగరం టు భువనేశ్వర్ బరంపూర్ వెళ్ళే రూట్ అండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఉదాన్ టు బరంపూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే మనకు విజయనగరం జంక్షన్ టు మళ్ళీ రిటర్న్ బ్యాక్ సైడ్ అదే రూట్లో మనకి బరంపూర్ అయితే వెళ్తుందండి. మనకి ట్రైన్ లాస్ట్ స్టేషన్ వచ్చేసరికి బరంపూరే. మరి అక్కడ విజయనగరం నుంచి విశాఖపట్నం అయితే వెళ్దాం. ఇంకా మనకి రాయగఢ్ నుంచి మళ్ళీ భువనేశ్వర్ బరంపూర్ పూరి వెళ్ళే ట్రైన్స్ ప్రతిదీ కూడా ఇదే రూట్లో అయితే వెళ్తాయండి మనకి. ఓకే ఫ్రెండ్స్, విజయనగరం అయితే ఫైనల్లీ రీచ్ అయిపోయాం. మనకి విజయనగరంలో క్లాత్స్ మార్కెట్ అయితే చాలా పెద్దది ఉందండి, బాలాజీ మార్కెట్ అని. మనకి హోల్సేల్లో దొరుకుతాయి అన్ని విధాలుగా అయితే. ప్రతిదానికి కూడా బాలాజీ మార్కెట్లో మంచి మంచి బట్టలు అయితే దొరుకుతాయండి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఫేమస్ ఈ మార్కెట్ అయితే. అది కూడా ఒకసారి అయితే వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ట్రైన్ అయితే ఇంకా ప్లాట్ఫామ్కి అయితే చేరుకుంటుంది కొద్దిసేపట్లో. ఫ్రెండ్స్, ఫైనల్లీ మన ఉదాన్ టు బరంపూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ విజయనగరం అయితే చేరుకుందండి. ఫ్రెండ్స్, ఈ ఊర్లో నాకు నచ్చిన ఒక్క మంచి ప్లేస్ గంటా స్తంభం అండి. ఆ ప్లేస్ అయితే మార్నింగ్ టైం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో రాయగఢ్ నుంచి విజయనగరం అయితే చేరుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మనం వచ్చిన ఉదాన్ టు బరంపూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. చాలా అంటే చాలా సూపర్గా ఉంది ట్రైన్ జర్నీ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.